ఆకాశం నుంచి రాళ్లు పడ్డట్టుగా పెద్ద పెద్ద ఇనుప ముక్కలు రింగులు వచ్చి పడుతున్నాయి. అవి కిలో దగ్గర నుంచి 500 కిలోల కన్నా ఎక్కువ బరువుతో ఉంటున్నాయి. నిప్పులు కక్కుకుంటూ పెద్ద శబ్దంతో దూసుకువచ్చే ఈ శకలాలు తగిలితే ఎంత పెద్ద భవనమైన కుప్ప కూలిపోవడం ఖాయం. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షం నుంచి రాలిపడుతున్న అంతరిక్ష వ్యర్థాల గురించి ఆందోళన స్టార్ట్ అయింది. గతంలో అంతగా లేని ఈ సమస్య ఈ మధ్య మరీ ఎక్కువైంది. స్పేస్ డెబ్రిల్ అనబడే ఈ వ్యర్థాలు భూకక్షలోకి రావడం ఆలస్యం, భగ్గుమని మండుతూ భూమిని ఢీకొడుతున్నాయి. సముద్రంలో పడితే ఏ గొడవ ఉండదు, కానీ జనావాసాల్లో పడితే మాత్రం పెద్ద ఎత్తున నష్టం తప్పదంటున్నారు నిపుణులు. అయితే ఇవి పనిచేయని ఉపగ్రహాలు. గతంలో గ్రహ శకలాలు తగిలి ముక్కలైన మానవ నిర్మితాలని చెబుతున్నారు. ఏ దేశమైనా తమ కోసం ఉపగ్రహాన్ని తయారు చేసుకొని ప్రతిష్ఠించబడే వరకే చేస్తుంది. ఆ తర్వాత అది ప్రమాదానికి గురైనా, కాలపరిమితి ముగిసిపోయినా ఆ తర్వాత వాటిని పట్టించుకునే నాథుడు లేరు. ఇప్పటికీ అలాంటి వ్యవస్థ ఏర్పడలేదు. గత సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కెన్యాలోని ముకుకు గ్రామంలో ఓ అంతుపట్టని శకలం వచ్చి పడింది. చూస్తే అదో ముళ్ళ చక్రం లాంటి రింగులాగా 2.5 మీటర్ల సైజులో 500 కిలోల బరువుతోటున్నది. అది భూమిపై పడడానికి ముందు ఆకాశంలో 40 కిలోమీటర్ల మేర అనేక మెరుపులు కనిపించాయని కూడా అక్కడ ప్రజలు అంటున్నారు. ఇవి మామూలు వస్తువులు కావు. ఉపయోగంలో లేని ఉపగ్రహాల శిథిలాలు, రాకెట్ నిర్మాణంలో ఉండే రింగ్ అయి ఉండొచ్చని స్థానిక అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో రష్యాలోనూ ఇలా మెటీరియరైట్స్ అనబడే ఉల్కాపాతం జరిగింది. ఆ సమయంలో అక్కడి జనావాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనం కూడా గాయాల పాలయ్యారు. కాకపోతే వాటిని ఎవరూ ఏమీ చేయలేరు. నిరంతరం ఉల్కాపాతం జరుగుతూ ఉంటుంది. విశాల విశ్వాంతరాల నుంచి పిలవని పేరాంటాల్లా వచ్చి పడే గ్రహ శకలాల్ని అడ్డుకోవడం ఇప్పటికిప్పుడు అసాధ్యం. అయితే ఇవి కాకుండా మనిషి తయారు చేసిన పరికరాల విషయంలోనే ఇప్పుడు సమస్య వస్తోంది. మొన్నటికి మొన్న స్పేస్ ఎక్స్ తయారు చేసినటువంటి భారీ స్టార్ షిప్లు ప్రయోగించిన 2 సార్లు అంతరిక్షంలోనే అవి పేలిపోయాయి. ఆ తర్వాత అవి భూమిపైకి రాలిపడడం చూస్తే అందరికీ భయం వేసింది. సముద్రంలో పడ్డాయి కాబట్టి సరిపోయింది, లేదంటే జనావాసాల మీద పడ్డట్టయితే జనం పైన రాలిపడ్డా గానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగేది. అదే స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేతకు చెందినటువంటి స్టార్ లింక్ అనబడే శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ చెందినటువంటి 7,000కు పైగా ఉపగ్రహాలు ఇప్పుడు భూకక్షలో పరిభ్రమిస్తున్నాయి. చీకటి రాత్రుల్లో ఆకాశంలో అవి కదులుతున్న తీరు చూస్తే ఓ రైళ్లు వెళుతోందా అన్నట్టుగా ఉంది. అవి కూడా ఇప్పుడు ఉన్నట్టుండి రాలిపడుతున్నాయని అంటున్నారు. వీటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవి పడిపోతున్న సమయంలో అటుగా వెళ్లే విమానాలు, సముద్రంలో నౌకలు, భూమిపై వేగంగా ప్రయాణించే రైళ్లు వస్తే ప్రమాదం మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు అలాంటి ప్రమాదాల గురించిన దాఖలాలు కూడా లేవు, కానీ రాబోయే కాలంలో అవి నమోదు కానున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలో వ్యర్థాల సంఖ్య భారీగా పెరుగుతోంది. విపరీతంగా పెరిగిన ఉపగ్రహ ప్రయోగాలతో అంతరిక్షంలోకి కమర్షియల్ ప్రయోగాలు పెరిగాయి. ఏటా వేలాదిగా శాటిలైట్స్ ని ప్రయోగించడం జరుగుతోంది. వాటి ఉపయోగం తీరగానే ఆయా దేశాలు వాటిని అలాగే వదిలేస్తున్నారు. దాంతో భూమిపై ఉండే అనేక ప్రాజెక్టుల్లో శకలాలు పడితే ఎలా అన్న విషయంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదుపు తప్పి పడిపోయే స్పేస్ డెబ్రిస్ సమస్య ఓ న్యూసెన్స్ గా మారకముందే దీనికో పరిష్కారం కనుగొనాలని నిపుణులు అంటున్నారు. నిజానికి లో ఎర్త్ ఆర్బిట్ ఓ చెత్తకుండిగా మారిపోయింది. భూమి నుంచి 160 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2,000 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి ప్రాంతంలోనే ఉపగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈ జోన్ ఇప్పుడు విపరీతమైన రద్దీని ఎదుర్కొంటోంది. ఒక్కోసారి ఒక ఉపగ్రహాన్ని మరొక ఉపగ్రహం ఢీకొట్టుకుంటూ ముక్కలు ముక్కలుగా విడిపోతున్నాయి. అలా విడిపోయిన శకలాలు చాలా కాలం తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఓ మోస్తరు శకలాలు ఆ వేగానికి మండిపోయి బూడిదవుతాయి. ఇవి కొన్నిసార్లు చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే అవి 6,000 కిలోల బరువుతో ఉంటాయి. అవి భూ వాతావరణంలో మండిపోయినా గానీ పూర్తిగా దగ్ధం అయ్యే అవకాశం ఉండదు. అవి మండిపోతూనే భూమిని ఢీకొడుతూ ఉంటాయి. వాటి వల్లే ఇప్పుడు సమస్య వస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా మేరకు రాబోయే 5 ఏళ్లలో అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల సంఖ్య 60,000కు చేరనుంది. అవి సృష్టించబోయే సమస్యలపై ఇప్పుడు అధ్యయనం జరుగుతోంది. అయితే వారి సూచనల మేరకు ఈ ట్రాఫిక్ ను 4 విధాలుగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. నిజానికి ఉపగ్రహాలు భూమికి రీఎంట్రీ ఇచ్చే సమయంలో సెకనుకు 100 కిలోమీటర్ల వేగంతో పూర్తిగా అదుపు తప్పినటువంటి స్థితిలో ఉంటాయి. వాటిలో రాకెట్ స్టేజీలకు సంబంధించినటువంటి బూస్టర్లు, ఫ్యూయల్ ట్యాంకులు, శాటిలైట్ కంపోనెంట్లు చాలా వరకు వాటి కర్మకు వదిలేస్తూ ఉంటారు. కానీ వాటిని ఎక్కువగా సముద్రంలోనే పడేలా చేయడానికి ప్రయత్నించాలి. అవి ఎక్కడ పడతాయనేది ఊహించడం దాదాపు అసాధ్యంగానే ఉంటుంది. అవి క్రాష్ అయ్యే సమయానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, గాలుల ప్రభావం చూపిస్తాయి. అందుకే అవి అనుకున్న చోట కాకుండా విచ్చలవిడిగా పడిపోతూ ఉంటాయి. అదే సమయంలో 10,000 విమానాలు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటాయి. వందల సంఖ్యలో నౌకలు సముద్రంలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అనుకోకుండా వాటిపై పడితే
జరిగే నష్టం ఊహించడం చాలా కష్టం. అందుకే ఉపగ్రహాలను కర్రతో తయారు చేయడం ఒక పద్ధతిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా అలాంటి ఓ శాటిలైట్ ప్రయోగం జరిపింది. కానీ ఎన్ని దేశాలు ఇలా ఆలోచిస్తాయనేది మాత్రం చెప్పడం చాలా కష్టం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ ఈ ఏడాది ఫిబ్రవరిలో వేసిన అంచనా మేరకు 10 సెంటీమీటర్ల కన్నా పెద్దవైన 36,000 శకలాలు లో ఎర్త్ ఆర్బిట్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇక 10 లక్షలకు పైగా 1 నుంచి 10 సెంటీమీటర్ల లోపు శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అంతకన్నా చిన్నవి కూడా ప్రమాదకరమైనవి. అవి భూమి వరకు వచ్చేలోగే మండిపోతున్నాయి. కానీ అంతరిక్షంలోని మంచి ఉపగ్రహాలను ఢీకొంటే నష్టం తప్పదు. ఇవి భూమి చుట్టూ తిరుగుతున్నందువల్ల భూమిపై పడాల్సినటువంటి సూర్యరశ్మి కూడా కాలుష్యానికి గురవుతోంది. భూమిపై నుంచి అంతరిక్షంలోకి జరిపేటువంటి అబ్జర్వేటరీ పరిశోధనలకు ఇవి అడ్డంకులుగా మారుతున్నాయి. ఇన్ని సమస్యలకు మూలమైనటువంటి స్పేస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేయక తప్పదని అన్ని దేశాలు భావిస్తున్నాయి. వ్యర్థాలతో జరిగే నష్టాలను నివారించేందుకు పరిష్కారం వెతకాలనే ఆలోచన మొదలైంది. ఇవి కాకుండా విశ్వాంతరాల నుంచి గతి తప్పి వచ్చిపడేటువంటి ఆస్టిరాయిడ్స్ ద్వారా కూడా ముప్పు వాటిల్లనుందనే వార్తలు వస్తున్నాయి. 2032లో భూమిని ఢీకొట్టడానికి అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమిని ఢీకొట్టడానికి 3.1% అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత దాన్ని సవరించింది. ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టడానికి గల అంచనాల శాతాన్ని తాజాగా 0.004% కుదించింది. ఇప్పుడు తాజాగా మరొక గ్రహ శకలం భూమికి అతి చేరువగా సమీపించినట్లు వెల్లడించింది నాసా. ఇది అసాధారణ వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది. భూమికి 3.67 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఆస్ట్రాయిడ్ ప్రయాణిస్తుందని నాసా అంచనా వేసింది. ఈ ఆస్ట్రాయిడ్ అంతరిక్షంలో గంటకు 28,298 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇది భూమిని ఢీకొడితే సంభవించే ఉపద్రవం అనూహ్యంగా ఉంటుందని చెబుతోంది. దీనివల్ల భారత్లోని ముంబై, కోల్కతా, ఢాకా, బోగటా అట్లాగే లోగోస్ వంటి నగరాలు కూడా ఉన్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుందో.